शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి మళ్ళీ ఒకసారి ఈ 59వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, వారు భారతదేశానికి చేసిన సేవలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులలో మా కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి ఆలోచన, ఇచ్చే ప్రతి స్కీమ్ వెనుక అంబేద్కర్ గారి ఆలోచన విధానమే స్ఫూర్తిగా తీసుకుంటా ఉంది. పేదలకు ఇల్లు కట్టి ఇవ్వడం కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం కానీ, విద్యా వైద్యం మీద ఫోకస్ చేయడం కానీ, సన్నబియ్యం రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాలకు అనుకూలంగానే. పేద వర్గాలకు కాకుండా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేద వర్గాలకు అన్ని రకాలుగా ప్రభుత్వ తోడ్పాటు అందించాలన్నది అంబేద్కర్ గారి లక్ష్యం. ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందించాలి. గ్రామాల్లో ఎక్కడో దూరంగా ఉన్న పిల్లలకి, చదువు వాసనే తెలియని కుటుంబాలకి చదువు విలువ తెలియపరిచి ఆ గ్రామానికి దగ్గరలోనే వాళ్లకు అన్ని ఏర్పాట్లతోటి ప్రైమరీ నుంచి సెకండరీ స్కూల్ దాకా, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా వారికి నివాళులు అర్పించడానికి ఇలా ఇక్కడికి రావడం జరిగింది. భారతరత్న అంబేద్కర్ గారు మన రాజ్యాంగం నిర్మాత. ఇలా వారు మన ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు అందే విధంగా, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమానంగా అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి అన్ని వసతులు కలిగే విధంగా సమానత్వం, విద్య, వైద్యం ప్రతి ఒక్కటి కూడా అందరికీ అందాలని చెప్పి అలా వారు ఒక కలలు కానీ ఇలా రాజ్యాంగం రచించిండ్రు. ఇలా రాజ్యాంగం రచించిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని విధానాన్ని ముందుకు తీసుకుపోతూ ఇలా రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల్లోపటికి తీసుకెళ్తూ రాజ్యాంగాన్ని పాటించే ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంగా ముందుకెళ్తుంది. ఈ రాజ్యాంగాన్ని ఇలా చాలామంది మార్పులు చేర్పులు చేయడానికి కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఆ మార్పులు చేర్పులు చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మొన్ననే ఈ సంవత్సరం అంతా కూడా మేమంతా కూడా కాన్స్టిట్యూషన్ రక్షించే విధంగా, కాన్స్టిట్యూషన్ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇవాళ మేమంతా కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మా ఉద్దేశం ఒకటే, ఇవాళ రాజ్యాంగంను రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని अंबेडकर साहब ने जो कॉन्स्टिट्यूशन को लागू किया है, लागू करने में उन्होंने जो मेहनत की है, वो कॉन्स्टिट्यूशन एक ही है सो आज हर मज़हब के वास्ते कुरान है, बाइबिल है और रामायण है। आज हिंदुस्तान का हर इंसान, हर जिम्मेदार यही समझता है कि हमारी ग्रंथ जो है, हमारा ग्रंथ एक ही है, वो जैसे कॉन्स्टिट्यूशन है। आज उनका ये 9th एनिवर्सरी मना रहे हैं। आज मैं ख़ास करके आज के जो हालात हैं यहाँ पर, वो हालात को मद्देनजर रखते हुए खासकर नौजवान साथियों को अपील करता हूँ कि जिस बुनियाद पर हिंदुस्तान जो कायम हुआ, जिस बुनियाद पर जमहूरियत चल रही है, ये जमहूरियत मजबूत करने में जो ये कॉन्स्टिट्यूशन का जो रोल है उसको और आगे बढ़ाएँ। और कुछ लोग यही कोशिश करते हैं कि ये कॉन्स्टिट्यूशन को बाजू रखते हैं, उनका खुद का कॉन्स्टिट्यूशन बनाने की कोशिश कर रहे हैं, उसकी रोकने की ज़रूरत है। मैं फिर एक बार ये नौजवानों को अपील करता हूँ कि जो रास्ते पे अपने बुजुर्गों ने खासकर जिसको हिंदुस्तान की आज़ादी में जो लड़कर जो लोग उन्होंने कुर्बानी दी है, उनके आदर्शों को और ख़ासकर जिसको कॉन्स्टिट्यूशन बनाने वाले अम्बेडकर को